వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. జాతీయ గీతాలు వందే మాత్రం కానీ జనగణమన కానీ వస్తున్నప్పుడు తినేవాళ్ళైనా తాగేవాళ్ళైనా ఎవరైనా అక్కడ స్టాండర్డ్గా నిలబడిపోవాలి. అది మనం ఆ గీతాలకు ఇచ్చే రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఇవ్వండి ఒక సామాన్య వ్యక్తో, చదువుకోలేని వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు అంటే వేరు. కానీ ప్రతిపక్ష నేతగా చాలా గొప్పవాడిగా చెప్పుకునే రాహుల్ గాంధీయే దాన్ని అవమానించే తీరుగా ప్రవర్తించడాన్ని ఎలా చూడాలి? నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. వందే మాతరం వందే మాతరం సుజలా సుఫలా ఉళగిదయామిని భుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుభాషిణి సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. చూశారు కదా వీడియో. ఒక పక్క నుంచి వందే మాతర గీతాన్ని అంత చక్కగా ఆలోపిస్తుంటే శరీరాన్ని గోక్కుంటూ, టీషర్ట్ని సరిచేసుకుంటూ, బూట్లను చూసుకుంటూ, చుట్టూ వారిని చూసి నవ్వుతూ, కాస్తైనా ఇంగితం లేదా? వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో ఇదంతా రాహుల్ గాంధీ చేస్తున్న తీరు మీరు చూశారు. ఈ దేశ చిహ్నాలకు కనీస గౌరవం ఇవ్వరు, ఈ దేశ గీతానికి సరైన గౌరవం ఇవ్వరు. ఈ దేశం సర్జికల్ స్ట్రైక్ చేసింది అంటే నమ్మరు, ఆపరేషన్ సింధూర్ చేసిందంటే నమ్మదు, ఈ దేశం అభివృద్ధి చెందుతుందంటే నమ్మరు. అసలు గౌరవించడం నమ్మకం లేని ఈయన అసలు భారతీయుడేనా అనేది నా సందేహం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.